హాయ్, నా పేరు హర్ష. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. ఇదేనండి నా ఇంజనీరింగ్ మొదటి రోజు. ఇంజనీరింగ్ అంటే హ్యాపీ డే సినిమాలో లాగా అందరూ హ్యాపీగా అయిపోద్ది అనుకుంటాం, కానీ దిగితే కానీ లోతు తెలియలేదు. ఇక్కడ పుస్తకాలు, పాఠాలు, ప్రొఫెసర్లేనండి ప్రపంచం. Sit down. My name is Venkat Reddy and I am coming for your CNDS. Variable. Can anyone say what is a variable? You say? ఇదేంట్రా బాబు, క్లాస్ మొదలై 10 నిమిషాలు అవుతుంది, అప్పుడే క్వశ్చన్ అడుగుతున్నారేంటి? అయినా ఎవరు చేస్తాడు? చెప్పమ్మా. A variable is just a named area of main memory that can hold a single value. It is a combination of digits and alphabets. Very good. Give him a clap. ఇదేనండి నా కాలేజ్ మొదటి రోజు. అమ్మా నాన్న చెప్పిన మాటలు ఇంకా గుర్తొస్తున్నాయి. సాయంత్రం నా లగేజ్ తీసుకొని హాస్టల్కి వచ్చేసా. See this reaction. వారిని వీడేంట్రా బాబు, ఎక్కడికి వెళ్ళినా క్లాస్లో అలాగా, రూమ్లో ఇలాగా. కనీసం క్లాస్మేట్ని వచ్చానే పలకరేద్దాం, ఇవేమి లేవు వీడికి. వీడి పని వీడిదే. అంత బాగుంది అనయ్య, దుప్పటి మడత పెట్టిన చాలు కానీ పద భోజనానికి వెళ్దాం. రే ఇటు రారా. ఏరా ఫ్రెషరా? అవును భయ్యా. భయ్యా ఏంట్రా, సార్ ఎక్కడికి వెళ్ళింది? ఎవరు రమ్మంది? చిలకలూరుపేట ఉంది. ఏంట్రా అంత ఎదగరం? క్యాప్టీ రే నువ్వు బెల్ట్ ఏంటది? మెల్ల వేసుకోరా బెల్ట్. షర్ట్ స్లీవ్లెస్ చెయ్యి. సార్ తన ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు సార్. సార్ వాచ్ ఇచ్చేయండి సార్. వెళ్ళి చిలకలూరుపేటలో తీసుకురా. అవునండి, నా ప్యాంట్ సరిపోతుంది, నేను వెళ్తాను. చిన్న ప్రిసరేటరా? పదరా చెప్తాను. వీడి మాటలు వింటుంటే ఏదో లెవెల్ పడుతున్నాడు అనిపించింది, కానీ జీవితంలో ఏదో సాధిస్తాడని ఒక చిన్న నమ్మకం. ఫస్ట్ ఇయర్లో ఇంకా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో కూడా పూర్తిగా తెలియలేదు. అప్పుడే ఎగ్జామ్స్ వచ్చేసాయి. రేపు M1 ఎగ్జామ్. M1 ఎగ్జామ్ అంటే చాలు స్టూడెంట్ బయట ఏముడు, ఎవ్వడికి ఒక్క ముక్క రాదు. కింద మీద పడి అందరం చదివేస్తున్నాం, కానీ ఈ శరతగడు మాత్రం ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నాడు. బాబు ఎవరి దగ్గర స్లిప్ ఉంటే ఇచ్చండి అమ్మా, మళ్ళీ స్క్వాడ్ వస్తే ప్రాబ్లం అవుతుంది.
ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 2 గంటలు అవుతుంది, ఇంతవరకు పేపర్ మీద పెన్నే పెట్టలేదు. పోనీ క్రాస్ చేసి వెళ్ళిపోదామంటే కింద ప్రిన్సిపల్కి ఫైన్ కట్టాలి. పోనీ ఎవరైనా అడిగి రాద్దామంటే నీకొచ్చా అంటే నీకొచ్చా అని అడిగే రకాలు, రాసింది ఏది లేదు. కానీ శరత్గాడు మాత్రం ఏదో రాసేస్తున్నాడు. ఏంట్రా అని చూస్తే కింద ఏదో వైరాలు పడుతుంది. ఏంట్రా వైర్ అని చూస్తే ఈడేదో హైటెక్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడేమో అనిపించింది. రాజు గట్టిగా చెప్పరా, వినిపించట్లేదు. ఏ స్క్వేర్ బై బి ప్లస్ 2a ప్లస్ సి. అరే ఆఫ్రా, పేపర్ కింద పడిపోయింది. ఎరా వాచ్మెన్ ఉన్నాడా? ఉన్నాడే. వదలట్లేదురా, పెద్ద తల్లపులే తయారయ్యాడు బాబు. సర్లే. వాచ్మెన్ ఉన్నాడు కదరా, ఎలాగెళ్తాం? పదరా నేను చెప్తాను. వాడు అక్కడే ఉన్నాడురా, ఎలాగెళ్తాం? సరేరా. హలో సార్, చెప్పండి సార్. జనరేటర్ ఆన్ చేయాలి సార్. సరే సార్, సరే సార్, ఆన్ చేస్తాను సార్. సరే సార్, ఉంటాను సార్. అవునరా, బాబు రాని గడపెట్టాడు సార్. బాబు మీద లేదు కదా. ఏమన్నా అయితే తర్వాత చూసుకోవచ్చే, ముందు పదే. రే, ఈ సిగరెట్లు తాగితే హ్యాపీగా ఉంటదిరా. జీవితం మొత్తం ఈ సిగరెట్లతో గడిపేయాలని ఉందిరా. మీ నాన్నకు తెలిసిందనుకో పక్క తీసేస్తాడు. దొరికినప్పుడు చూద్దాం. రే, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. రే ప్రిన్సిపల్ రా. సరే నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నిజంగానే నా గూడు చెదిరింది. ప్రిన్సిపల్ మా నాన్నకి నా జాతకం అంతా చెప్పేశారు. అది తెలిసిన మా నాన్న నీకు చదువు అనవసరం రా అని చెప్పి మా ఊరు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వాడిని నేను కలవడం అంటూ జరగలేదు.